గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ లో ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అనే టాపిక్ చూద్దామండి. ఇది మనకి రేషియల్ ప్రాపర్షన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అందులో ఉండే ఒక మోడల్ అనేది చాలా ఎక్కువ ఇక్కడ యూజ్ చేస్తాము. ఒకసారి అది చూడని వాళ్ళు చూడండి. ఒకసారి మనకు ఆల్రెడీ రేషియల్ ప్రాపర్షన్ కంప్లీట్ అయింది కాబట్టి అది చూడని వాళ్ళు చూసేయండి. అయితే మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ తో పాటుగా కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా మనకి చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే యాప్ లో కోర్స్ వివరాలు కావాలనుకుంటే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లాస్ట్ లైన్ లో మిడిల్ లో మనకి స్టోర్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ స్టోర్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుంటూ మనము దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు టోటల్ కోర్సెస్ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుందండి. ఆ విధంగా మనము మీరు అక్కడ అమౌంట్ పే చేసి మీరు క్లాసెస్ అనేవి పూర్తిగా చూడగలరు. అయితే మన ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ అనే టాపిక్ లో మనకి ఇంట్రడక్షన్ ఏమి ఉండదండి దీనికి. ఎందుకంటే మనం రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్ మీద డిపెండ్ అయి చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా మనం చేయొచ్చు. ప్రతి క్వశ్చన్ కూడా అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తానండి. ఓకే, ఇప్పటి వరకు మనం 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. క్వశ్చన్ నెంబర్ 21 చూద్దాం. ది ది సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఎ డాటర్ and her mother is 56 years. After 4 years, the age of the mother will be 3 times that of the daughter. At the present, their ages are ఒక కుమార్తె మరియు ఆమె తల్లి వయసు మొత్తం 56 సంవత్సరాలు అండి. 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు కుమార్తెకి 3 రెట్లు అవుతుంది. 3 రెట్లు ఉంటుందండి. అయితే ప్రస్తుతం వారి వయసు అడిగాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ డాటర్ హర్ మదర్ ఈస్ 56 years. ఆఫ్టర్ 4 years ది ఏజ్ ఆఫ్ ది మదర్ విల్ బి ది 3 టైమ్స్ దట్ ఆఫ్ డాటర్. అంటే సేమ్ క్వశ్చన్ అండి. ఇంతకుముందు మనం ఈ వీడియోలో చేసినట్టు ఉంది. ఎట్ ప్రజెంట్ దేర్ ఏజెస్ ఆర్ అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, కుమార్తె మరియు ఆమె తల్లి అంటే ఇక్కడ ఏమంటే మదరు డాటర్ వారి యొక్క వయసులో మొత్తం 56 సంవత్సరాలు అండి. ఓకే అండి, అలా ఇచ్చాడంటే మనకి అర్థం ఏంటంటే ప్రస్తుతం అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, ఈ రెండు ప్లస్ చేస్తే ప్రస్తుతం ఎంత వచ్చిందండి? 56 అండి. ఈ రెండు 56, ఈ రెండు 56, ఈ రెండు 56, అన్ని 56 వచ్చాయండి. అంటే ఈ కండిషన్ వల్ల పెద్దగా ఉపయోగం లేదండి. 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు కుమార్తెకి 3 రెట్లు ఉంటుందండి. 4 సంవత్సరాల తరువాత అంటే ఎలా ఉంటుందంట? 3:1 ఉంటుందండి. అయితే వారి ప్రస్తుత వయసు అని అడిగాడండి. తల్లి వయసు కుమార్తెకి 3 రెట్లు ఉంటుంది, అంటే 3:1 అవుతుందండి. ఇప్పుడు మనము ఈ 10:46 తీసుకున్నాం అనుకోండి, 4 సంవత్సరాలు కలిపితే ఏమవుతుందండి? ఇది 14 అవుతుంది, ఇది 50 అవుతుందండి. ఈ రెండింటికి రిలేషన్ ఉందండి. 14 మూడులు అవుతుందండి. అవ్వట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. 12కి 4 కలిపామనుకోండి 16 అవుతుందండి. దీనికి 4 కలిపితే 48 అవుతుంది. 16 మూడు 48 అవుతుందండి, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ 11తో చూడండి, 11కి 4 కలిపారు అనుకోండి 15 అవుతుంది. దీనికి 4 కలిపి 49 అవుతుందండి. ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏం రావట్లేదు. 11 మూడుల 11 కాదు, ఇక్కడ ఎంత ఉందండి? 15 మూడుల 45 అవుతుంది. కానీ ఇక్కడ ఏమైంది? 49 అయిపోయిందండి. చూడండి, మీకు అర్థమైనట్లు నేను ఇంకా బాగా చెప్తాను. ఇది 10:46 అండి. 4 సంవత్సరాలు కలిపి ఇది 14 అవుతుంది. ఇదేమవుతుందండి? 50 అవుతుందండి. ఈ రెండింటికి ఇంటూ 3 అవ్వాలి. అయ్యిందా? అవ్వలేదండి, కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ 12:44 ఉందండి. దీనికి 4, దీనికి 4 అండి. దీనికి 16, దీనికి 48 అవుతుందండి. ప్రతిదానికి 4 వేసి కలపాలండి, +4 కలపాలి. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి. ఇప్పుడు 16తో 16 మూడుల అయ్యిందా? అయ్యిందండి. నెక్స్ట్ 11:45 తీసుకోండి. 11 మూడులు ఎంత? 33. 11కి 4 కలిపితే ఎంత అండి? 15 అండి. 45కి 4 కలిపితే ఎంత? 49 అండి. ఈ రెండింటికి రిలేషన్ ఉందా? 15 మూడు 45 రిలేషన్ లేదండి, కాబట్టి ఇది కాదండి. నెక్స్ట్ 13:43 తీసుకోండి. 43 కదా, 43 అండి. 13కి 4 కలిపితే 17 అండి. 43కి 4 కలిపితే 47 అండి. ఈ రెండింటికి రిలేషన్ ఉందా? లేదండి. ఈ ఒక్కదానికి రిలేషన్ ఉంది కాబట్టి మనకి సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, లేదు నార్మల్ గా చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 3:1 రేషియోలో ఉందండి. 4 సంవత్సరాల తర్వాత అంటే వీడికి 4 కలుస్తుంది, వీడికి 4 కలుస్తుంది, కాబట్టి 4 + 4 ఎంత అండి? 8 అండి. 8 కలిపియండి, కలిపితే ఎంత అవుతుందండి? 56 + 8 అంటే 64 అవుతుందండి. ఇప్పుడు 3:1 నిష్పత్తిలో ఉంది కాబట్టి మొత్తం కలిపి ఎంత అండి? 4 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 64 అంటే ఇక్కడ చూడండి 4 × 16 కాబట్టి ఇక్కడ ఇంటూ 16 అవుతుందండి. ఇక్కడ కూడా ఇంటూ 16 అవుతుందండి. 16 మూడు 48 అండి. 16 ఒకట్ల 16 అండి. ఇప్పుడు మనకి ఎవరికి కావాలండి? వీడి యొక్క ప్రస్తుత వయసుకి కావాలి. ఎప్పుడంటే 4 సంవత్సరాల తర్వాత వయసు అండి. ప్రస్తుత వయసు కావాలంటే ఏం చేయాలంటే -4 చేసేయాలండి.
4 చేయండి. 48లో 4 తీస్తే 44 అండి. 16లో 4 తీస్తే ఎంత అంటే 12 అండి. 44, 12 వచ్చిందా లేదండి? 44, 12 ఇది ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 22 అండి. ఇక్కడ మరి ఎందుకు ఇక్కడ 8 కలిపామని నీకు అర్థం అవుతుందో లేదో, ఇది మన ప్రస్తుత వయసు అండి. 4 సంవత్సరాల తర్వాత అంటే మదర్కి 4 సంవత్సరాలు పెరుగుతుంది, డాటర్కి కూడా 4 సంవత్సరాలు పెరుగుతుంది. మొత్తం కలిపి 8 సంవత్సరాలు పెరుగుతుంది కాబట్టి +8 చేసామండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 22 అండి. ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ మదర్. 10 years ago his mother age was twice the age of her son. What is the present age of son? కొడుకు యొక్క ప్రస్తుత వయసు అతని తల్లి వయసులో సగమటండి. 10 సంవత్సరాల క్రితము అతని తల్లి వయసు తన కొడుకు వయసుకు 3 రెట్లు అటండి. అయితే కొడుకు ప్రస్తుత వయసు ఎంత అడిగాడండి. కొడుకు యొక్క ప్రస్తుత వయసు అతని తల్లి వయసులో సగం అండి. తల్లి వయసులో సగము అంటే చూడండి ఇక్కడ అర్థమేంటండి, ఇక్కడ ఎవరంటే తల్లి అంటే మదర్ అండి, ఇది సన్ అండి. తల్లి వయసులో సగం అంటే ఇది 2 ఉంటే ఏమవుతుంది, 1 అవుతుందండి. 10 సంవత్సరాల క్రితము అంటే ఇక్కడ నుండి 10 సంవత్సరాలు తగ్గింది, ఇక్కడ కూడా 10 సంవత్సరాల క్రితం. అతని తల్లి వయసు తన కొడుకు వయసుకు 3 రెట్లటండి, అంటే 3:1 అనమాట. ఓకే అండి, ఇప్పుడు కొడుకు యొక్క ప్రస్తుత వయసు కావాలన్నమాట. కొడుకు యొక్క ప్రస్తుత వయసు అంటే ఇదే కదండి, ఇది కావాలి. ఓకేనండి, ఆప్షన్ 3 వెళ్దామా, నార్మల్ గా చేద్దామా, మీ ఇష్టం. ఆప్షన్ 3 వెళ్ళామనుకోండి, 20 కరెక్ట్ అనుకున్నాం అనుకోండి, ఇది 20 అవుతుంది, అప్పుడు ఇదేమవుతుంది 40 అవుతుందండి. 40 అవుతుందండి. మరి ఇది 40 అయినప్పుడు 40కి ఏం కలపాలండి, -10 చేయాలండి. ఎందుకంటే 10 -10 చేస్తే 30 అవుతుందండి. 30 3 టేబుల్తో పోతుందండి, కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. ఇప్పుడు ఇది 25 అయిందనుకోండి, ఏమవుతుంది 50 అవుతుందండి. 50 అయితే 50లో 10 తీస్తే 40 అవుతుందండి. 40 3 టేబుల్తో పోదండి, కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. 30 తీసుకున్నాం అనుకోండి, 35 ఇది ఏమవుతుంది 60 అవుతుందండి. 60లో ఏం తీయాలంటే 10 తీయాలంటే 50 అవుతుందండి. 50 3 టేబుల్తో పోదండి, కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదనమాట. 40 తీసుకున్నాం అనుకోండి 80 అవుతుందండి, ఎందుకంటే డబుల్ కాబట్టి. ఇది కుమారుని వయసు అండి, ఇక్కడ ఇచ్చింది కూడా కుమారుని వయసు. ఇక్కడ 40 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది 80 అవుతుందండి. 80లో 10 తీస్తే ఎంత అంటే 70 అవుతుందండి. 70 3 టేబుల్తో పోదండి, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇదే ఆన్సర్ అవుతుందండి. అయితే ఇదంతా మనకు వద్దు, మనకి ఏం చేస్తామంట ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోతుంది. 1 ఇంటూ యాడింగ్ అని సబ్స్ట్రాక్షన్ గా నెంబర్ ఉంటే అది ఏం చేయాలి, ఇంటూ చేయాలి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 2 కాబట్టి 2 ఇంటూ చేయండి. బై క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా వచ్చే డిఫరెన్స్ 2 అంటే 2 అంటే 3 అంటే 3 అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 1 ఉంటుంది కదా, బై 1 అండి. 10 into 2 ఏమవుతుందండి 20 years అవుతుంది. కుమారుని యొక్క వయసు ఎంత అండి 20 years. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 23 అండి. రామ్స్ సన్ ఏజ్ ఈజ్ 1/3 ఆఫ్ రామ్స్ వైఫ్ ఏజ్. రామ్స్ వైఫ్ ఏజ్ ఈజ్ 4/5 ఆఫ్ రామ్స్ ఏజ్. 3/5 ఆఫ్ రామ్స్ ఫాదర్స్ ఏజ్. ఓకే, ఫైండ్ ది ఏజ్ ఆఫ్ రామ్స్ సన్ ఇఫ్ రామ్స్ ఫాదర్ ఈజ్ 50 years ఓల్డ్. రామ్ కొడుకు వయసు రామ్ భార్య వయసులో 1/3 వంతు అండి. రామ్ భార్య వయసు రామ్ వయసులో 4/5 వంతు అండి. రామ్ తండ్రి వయసు 3/5 వంతు అండి. రాము తండ్రి వయసులో 3/5 వంతు అండి, అక్కడ చదువులో ఉన్నదన్నమాట. రామ్ తండ్రి 50 సంవత్సరాలు అయితే రామ్ కొడుకు వయసు ఎంత అడిగాడండి. ఓకేనండి, రామ్ తండ్రి 50 సంవత్సరాలు అయితే మరి రామ్ వయసు ఏమవుతుందండి, ఇది 5 వాటాలు కూడా 10 వేస్తే 30 అవుతుందండి. అంటే రామ్ వయసు ఏమైంది 30. అంటే జనరల్ లెక్క ప్రకారం వెళ్ళిపోతుంది చూడండి. మరి రామ్ది 30 సంవత్సరాలు అయితే రామ్ కొడుకు వయసు రామ్ భార్య వయసులో 1/3 అండి. రామ్ భార్య వయసు రామ్ వయసులో 4/5 ఉందండి. 4/5 ఉందండి, 5 భాగాలు చేస్తే 6, 6 4 24 అవుతుందండి. ఎవరిది భార్యదండి, రామ్ భార్య 24 అండి. 24లో 3వ వంతు ఎంత అండి 8 అండి, కాబట్టి 8 సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే అండి, 23 ఎంత అండి 8 సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ అండి. అయితే నేను అంత రివర్స్ లో వెళ్ళానండి, మీ ఇష్టం, అలాగే చేసుకోవచ్చు, నార్మల్గా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి ఏం లేదండి, రామ్ తండ్రి అండి, రామ్ తండ్రి 50 సంవత్సరాలు అండి. రాము తండ్రి వయసులో 3/5 ఉందండి. తండ్రి వయసు 50 కాబట్టి 50లో 3/5 ఉంది చూడండి. 5 ఒకటిలో 5 10 10 3 30 అండి. ఇప్పుడు దీనిలో ఇక్కడ చూడండి, రామ్ భార్య వయసు రామ్ వయసులో 4/5 ఉందండి. 4/5 ఉందండి. 5 ఒకటిలో 5 6 అండి. 6 into 4 ఎంత అండి 24 అయిందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రామ్ భార్య వయసులో కొడుకు వయసు ఎంత అండి 1/3 వంతు అండి, ఇంటూ 1/3 అండి. 3 ఒకటిలో 3 8 అండి, కాబట్టి ఏమొచ్చిందండి 8 సంవత్సరాలు వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 24 అండి. రేషియో బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ సుభాష్ ప్రసాద్ అండ్ అమర్ ఈజ్ 3:6:7.
If the difference between the ages of Prasad and Amar is 10 years, then what is the difference between the ages of Subhas and Prasad? Subhas and Prasad. ఇక్కడ చూడండి, సుభాష్ ప్రసాద్ అమర్ల వయసుల నిష్పత్తి 3:6:7 అండి. ప్రసాద్ అమర్ల వయసుల మధ్య తేడా 10 సంవత్సరాలు అయితే సుభాష్ ప్రసాద్ల వయసుల మధ్య తేడా ఎంత అని అడిగాడండి. ఇక్కడ నిష్పత్తి చూడండి 3:6:7 అండి. ఈడు సుభాష్ అండి, ఈడు ప్రసాద్ అండి, ఈడు అమర్ అండి. ప్రసాద్ అమర్ వీరిద్దరి మధ్య తేడా ఎంత అండి? వీరిద్దరి మధ్య తేడా ఎంత ఉందండి? ఓన్లీ 1 ఉందండి. అంటే 7x - 6x అనమాట. ఓన్లీ x అనమాట. x ఈక్వల్ ఎంత ఇచ్చాడండి? తేడా 10 సంవత్సరాలు ఇచ్చాడండి. మరి ఎవరి వయసు తేడా కావాలంటే సుభాష్ ప్రసాద్ అండి. అంటే వీళ్ళిద్దరిది కావాలండి. వీడి ప్రసాదే కదా, ప్రసాద్. వీళ్ళిద్దరి మధ్య తేడా కావాలండి. వీళ్ళిద్దరి మధ్య తేడా ఎంత? 3x కాబట్టి, అంటే ఒక x ఈక్వల్ 10 కాబట్టి 3x ఈక్వల్ ఏమవుతుందండి? 3 10s 30 అవుతుందండి. 30 years ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే అండి, చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 25 అండి. నెక్స్ట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా ఇటువంటి క్వశ్చన్ ఉంటుందండి. క్వశ్చన్ లేకుండా ఉండవు. ఏజెస్ అనేది అంత ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్ అంత సింపుల్ కూడా అండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 25. Rajan got married 8 years ago. His present age is 6/5 times his age at the time of the marriage. Rajan's sister was 10 years younger to him at the time of his marriage. The age of Rajan's sister is Richard. రాజన్ 8 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. అతని ప్రస్తుత వయసు వివాహ సమయంలో వయసుకి 6/5 రెట్లండి. రాజన్ సోదరి వివాహ సమయంలో 10 సంవత్సరాలు చిన్నదండి. వివాహ సమయంలో కాదు, ఎప్పుడు కూడా 10 సంవత్సరాలు చిన్నదవుతుందండి. ఆ విషయం మీకు ముందే చెప్పాను నేను. కాబట్టి వివాహానికి ముందు, వివాహానికి తర్వాత ఇక్కడ చూడండి నిష్పత్తి ఇచ్చాడండి. వివాహానికి ముందు అంటే వివాహ సమయంలో ఏజ్ ఏమవుద్దండి? 5 అవుద్దండి. వివాహం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే 6 అవుద్దండి. ఇక్కడ 6/5 ఇచ్చారు కదా, అంటే 6:5 అనమాట. 6:5 అన్నట్లు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి ఎంత అండి? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 1 కాబట్టి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 8 సంవత్సరాలు అండి. అంటే ప్రస్తుతానికి వివాహ సమయానికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 8 సంవత్సరాలు కాబట్టి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 8 అండి. కాబట్టి ఇక్కడ ఇంటూ 8 అవుతుంది, ఇక్కడ కూడా ఇంటూ 8 అవుతుందండి. అది ఎవరి వయసు రావాలి మనకి? ఇప్పుడు 10 సంవత్సరాలు చిన్నది అయితే రాజన్ సోదరి వయసు అన్నాడండి. రాజన్ సోదరి వయసు అన్నాడు. పర్టికులర్ టైం ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం కనుక్కోవాలంటే ప్రస్తుతం కనుక్కోవాలండి. ప్రస్తుతం రాజన్ వయసు ఎంత చూడండి, 6/8 ఎంత అంటే 48 అండి. అంటే ప్రస్తుతం రాజన్ వయసు ఎంత అంటే 48 అండి. వీళ్ళిద్దరి మధ్య తేడా ఎంత అంటే సోదరికి తేడా 10 సంవత్సరాలు కాబట్టి 10 సంవత్సరాలు చిన్నది కాబట్టి తీసేయండి. తీస్తే ఏమవుతుందండి? 48 నుంచి 10 తీస్తే ఎంత అంటే 38 అవుతుందండి. కాబట్టి 38 కరెక్ట్ ఆన్సర్ అనమాట. 38 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26 అండి. క్వశ్చన్ నెంబర్ 26. ది ఏజెస్ ఆఫ్ 2 persons differ by 20 years. If 5 years ago the older one be 5 times as old as younger one, then the present age are అని ఇచ్చాడండి. ఇద్దరు వ్యక్తుల మధ్య తేడా 20 సంవత్సరాలు అండి. 5 సంవత్సరాల క్రితం పెద్దవాడు చిన్నవాడి కంటే 5 రెట్లు పెద్దవాడు అండి. అయితే వారి ప్రస్తుత వయసును అడిగాడండి. వారు ఇప్పుడు చూడండి, ఇద్దరు వ్యక్తుల మధ్య తేడా 20 సంవత్సరాలు అంటే ఎప్పుడు తేడా 20 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి ఆప్షన్ లో 20 సంవత్సరాలు అండి. ఇది కూడా 20 సంవత్సరాలు అండి. ఇది కూడా 20 సంవత్సరాలు, ఇది కూడా 20 సంవత్సరాలు. అంటే దీనివల్ల పెద్ద ఉపయోగం లేదండి. 5 సంవత్సరాల క్రితము అంటే వీళ్ళ నుంచి 5 సంవత్సరాలు తీసారండి. 5 సంవత్సరాలు తీసి 20 అవుతుంది, ఇది 0 అయిపోతుంది అండి. ఇది ఆన్సర్ కాదనమాట. మరి ఇది 5 సంవత్సరాల క్రితము అంటే 25 అవుతుందండి. 5 సంవత్సరాల క్రితము 30 10 అవుతుందండి. 5 సంవత్సరాల క్రితము 45 25 అవుతుందండి. ఎలా ఉండాలండి? చిన్నవాడికి 5 రెట్లు ఉండాలండి. ఇంటూ 5 అనమాట. సరిపోయిందో లేదండి? ఇక్కడ ఇంటూ 5 అవుతుందండి, అవ్వట్లేదు కూడా, ఇది ఆన్సర్ కాదండి. ఇక్కడ ఇంటూ 5 అవుతుందండి, అవ్వట్లేదు కూడా, ఇది ఆన్సర్ కాదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? బి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అంటే ఆప్షన్ త్రూ అలా ఆన్సర్ పెట్టేశానండి నేను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 సంవత్సరాల క్రితం పెద్దవాడు చిన్నవాడు. వీడు పెద్దవాడు అండి. అంటే ఎవరంటారు? పెద్దవాడికి ఏమని పెడదాం? వీడు యంగరు, వీడు వాల్డర్ అండి. యంగర్ వాల్డర్ అయినప్పుడు వీడి యొక్క నిష్పత్తి, వయసుల మీద నిష్పత్తి 5 రెట్లు అంటే కాబట్టి 5:1 అండి. అంటే పెద్దవాడు వీడే కదా, అందుకే 5:1 అనమాట. 5:1 అంటే వాళ్ళకి 5 సంవత్సరాల క్రితమైన వయసుల మధ్య తేడా 20 ఉంటుంది, ప్రస్తుతమైన వయసుల మధ్య తేడా ఉంటుంది, తర్వాత వయసుల మధ్య తేడా 20 ఉంటుందండి. కాబట్టి రెండింటికి తేడా చూడండి 4 కాబట్టి 4 parts ఈజ్ ఈక్వల్ టు 20 అండి. 4 into 5 చేస్తే 20 వస్తుంది కాబట్టి ఇంటూ 5 చేసేయండి. ఇక్కడ కూడా ఇంటూ 5 చేసేయండి. 5 5 ఏమవుద్దండి? 25 అవుద్దండి.
1 5 5 అవుతుందండి. ఇది ఎప్పుడుదండి? 5 సంవత్సరాల క్రితం అండి. 5 ఇయర్స్ ఎగో. మరి ప్రెజెంట్ కావాలంటే ఏం చేయాలంటే +5 చేసుకోవాలండి. ఇక్కడ కూడా +5 చేయండి. చేస్తే ఏమవుతుంది? 25 + 5 అంటే 30 అవుతుందండి. 5 + 5 అంటే 10 అవుతుందండి. 10 + 30 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 10 + 30 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలా ఆప్షన్ త్రూ చేసినా మనకి అదే ఆన్సర్ వస్తుంది చూడండి. నార్మల్‌గా చేసినా అదే ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నెంబర్ 27 అండి. క్వెషన్ నెంబర్ 27 ఏమి ఇచ్చాడంటే, ఏ కపుల్ యాజ్ ఏ సన్ అండ్ డాటర్. There are the age of the father is 4 times that of son, and the age of daughter is 1/3 of that of her mother. The wife is 6 years younger to her husband, and the sister is 3 times older than her brother. The mother age is అని ఇచ్చాడండి. ఈ మదర్ ఏజ్ ఈజ్ అంటే మదర్ ఏజ్ కావాలన్నమాట. చూడండి ఎన్ని లింకులు పెట్టాడు. ఒక దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారండి. కుమార్తె ఉన్నారు. తండ్రి వయసు కొడుకు కంటే 4 రెట్లు ఎక్కువ అండి. అంటే ఫాదర్ కి సన్ కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 4:1 ఉందండి. నెక్స్ట్ మరియు కుమార్తె వయసు ఆమె తల్లిలో 3వ వంతు అండి. అంటే మదర్ కి డాటర్ కి చూసుకున్నట్లయితే నిష్పత్తి ఎలా ఉందంటే 3:1 ఉందండి. భార్య తన భర్తకు 6 సంవత్సరాలు తేడా అండి. ఫాదర్ కి మదర్ కి మధ్య తేడా ఎంత అంటే 6 సంవత్సరాలండి. నెక్స్ట్ 6 సంవత్సరాలు చిన్నది. మరియు సోదరి మరియు సోదరుడి కంటే 3 సంవత్సరాలు. అంటే ఇక్కడ చూడండి సన్ కి డాటర్ కి మధ్య తేడా ఎంత అంటే 3 సంవత్సరాలండి. అయినా తల్లి వయసు ఎంత అని అడిగండి. అయినా తల్లి వయసు కావాలండి. ఓకేనండి. ఇప్పుడు మనం ఎలా కనుక్కోవాలో చూడండి. ఇక్కడ మనకి ఇచ్చిన డేటా అంతా కూడా డిఫికల్ట్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు. కానీ తప్పదండి. ఇక్కడ మనం చూడండి. ఇక్కడ ఫాదర్ కి సన్ కి మన డిఫరెన్స్ 4:1 ఇచ్చారు కాబట్టి దీన్ని 4x 1xగా తీసుకోండి. మదర్ కి డాటర్ కి ఇక్కడ x మరి తీసుకోవద్దండి. మరి y గా తీసుకోండి. 3 ఎందుకంటే వేరియబుల్స్ మార్చండి. అన్ని సేమ్ నెంబర్ తో మల్టిప్లై అవ్వాలని ఏం లేదు కదండి. y అని తీసుకోండి. ఓకేనండి. ఇప్పుడు మన కండిషన్ వస్తుంది చూడండి ఇక్కడ. ఫాదర్ యొక్క పర్సెంటేజ్ 4x అండి. మదర్ యొక్క పర్సెంటేజ్ 3y అండి. అంటే 4x కి నెక్స్ట్ 3y కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 6 అండి. నెక్స్ట్ సన్ కి డాటర్ కి అంటే x కి y కి డిఫరెన్స్ ఎంత అండి? x కి y కి డిఫరెన్స్ 3 అండి. ఈ రెండు మనం సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఫస్ట్ ఈక్వేషన్ అలా ఉంచండి. సెకండ్ ఈక్వేషన్ మాత్రము 3 తో మల్టిప్లై చేయండి. 3 తో మల్టిప్లై చేసినట్లయితే మొత్తం ఈక్వేషన్ అంతా కూడా 3 తో మల్టిప్లై చేయండి. ఏమవుతుందండి? 3x - 3y = 3 3 9 అవుతుందండి. ఇప్పుడు ఇదంతా కూడా మైనస్ చేసినట్లయితే మనకి సింబల్ చేంజ్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుందండి. 4x - 3x అంటే ఏమవుతుంది? x అవుతుందండి. మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూ రావట్లేదు. డేటా అంతా ఒకసారి రాసుకోండి. రాసుకుంటే అర్థమైపోతుంది మనకి. ఒక దంపతులకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. తండ్రి వయసు కొడుకు కంటే 4 రెట్లు అండి. అంటే మనకి ఎలా అవుతుందండి? ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 4 సన్ అవుతుందండి. ఇలా ఉంచండి. నెక్స్ట్ కుమార్తె వయసు ఆమె తల్లి వయసులో 3వ వంతు అన్నాడు కాబట్టి మదర్ వయసు ఏమవుతుందండి? మదర్ అంటే ఇక్కడ మదర్ వయసు ఏమవుతుందండి? 3 ఇంటూ డాటర్ అవుతుందండి. నెక్స్ట్ ఇంకా భార్య తన భర్తకు 6 సంవత్సరాలు చిన్నదండి. అంటే మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే F - M అనమాట. అంటే వీళ్ళిద్దరి మధ్య తేడా ఎంత అంటే 6. ఎందుకంటే ఫాదర్ పెద్దోడు కాబట్టి. నెక్స్ట్ సన్ కి సోదరికి అంటే సన్ కి డాటర్ మధ్య తేడా ఉందండి 3 సంవత్సరాలండి. సోదరి తన సోదరుడి కంటే 3 సంవత్సరాలు పెద్దదండి. ఓహో! ఇక్కడ సోదరుడు కంటే అంటే D - S అనమాట ఇది. ఓకేనండి. మనం ఇచ్చిన డేటా అంతా రాసాము. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఫాదర్ కి సన్ కి డిఫరెన్స్ చూసుకోండి ఒకసారి. ఫాదరు సన్ ఎలా ఉందండి? 4:1 అండి. మదరు డాటర్ చూసుకున్నట్లయితే 3:1 అండి. ఇప్పుడు వీళ్ళ ఫాదర్ కి మదర్ కి తేడా 6. సన్ కాదు డాటర్ పెద్ద అమ్మాయి అండి. సన్ చిన్నది. అంటే ఇక్కడ చూడండి సోదరి తన సోదరుడు కంటే అంటే సన్ అనేవాడు చిన్నవాడు. D - S = 3 అండి. ఇలా ఓకే. ఇప్పుడు చూడండి దీన్ని 4x అని x గా తీసుకుందామండి. ఇక్కడ x అనుకుంటే ఇక్కడ x అనుకోకూడదు. ఎందుకంటే ఒకే రేషియో అనేది ఉండదండి. అంటే మనం డివిజన్ గాని మల్టిప్లికేషన్ అయ్యే నెంబర్ అనేది ఒకటే ఉండదు కాబట్టి మార్చేయండి. ఇది 3y ఇది 1y గా మార్చుకోండి. ఇప్పుడు చూడండి ఫాదర్ కి మదర్ కి డిఫరెన్స్ అంటే ఎంత అండి? 4x - 3y అండి. 4x - 3y = ఎంత అండి? 6 అండి. నెక్స్ట్ డాటర్ కి సన్ కి డాటర్ అంటే y కాబట్టి y - x అండి. y - x = ఎంత అండి? 3 అండి. ఇప్పుడు రెండు సాల్వ్ చేయండి. ఈ రెండు సాల్వ్ చేయాలంటే ఈక్వేషన్ 1 అలా ఉంచేయండి. 4x - 3y = 6 అండి.
దీన్ని మాత్రము 4 తో మల్టిప్లై చేయండి. ఎందుకు 4 తో మల్టిప్లై చేస్తానంటే మనకి ఎవరికి కావాలండి? తల్లి యొక్క వయసు కావాలండి. తల్లి యొక్క వయసు కావాలంటే 3y కాబట్టి y కనుక్కుంటే సరిపోతుందండి. అంటే ఇది 4 చేసేద్దామండి. అంటే ఏమవుతుందంటే చూడండి 4 తో మల్టిప్లై చేస్తే -4x అండి. ప్లస్ 4y అవుతుందండి. ఇక్కడ 3 4 12 అండి. ఈక్వల్ టు 12 అండి. మొత్తం ప్లస్ చేసేయండి. ప్లస్ చేసి ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయండి. -3y ప్లస్ 4y అంటే y వస్తుంది. ఈ 2 ప్లస్ చేస్తే 18 వస్తుందండి. మరి మదర్ యొక్క వయసు ఎంత అండి? 3y కాబట్టి మదర్ యొక్క వయసు 3y 3 ఇంటూ y అండి. అంటే 3 ఇంటూ 18 ఇజ్ ఈక్వల్ టు 54 అండి. 54 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, 54 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మరి దీన్ని ఆప్షన్ త్రూ చేయగలమా అంటే చేయగలమండి. ఆప్షన్ త్రూ కొద్దిగా లెంతీ ప్రాసెస్ అవుతుందని నేను నార్మల్ ప్రాసెస్ చెప్పాను. ఇది కూడా చాలా బెటర్ ప్రాసెస్ అండి, సింపుల్ టెక్నిక్ అనమాట ఇది. ఆప్షన్ త్రూ చేసామనుకోండి, ఇప్పుడు 42 మదర్స్ చేసి తీసుకోవడం అనుకోండి, ఇది 42 అయితే 3 టేబుల్ తో పోతుందని చూసుకోండి. అంటే ఎంత అండి? 13 వస్తుందండి. 13 కాదు 14 అండి. అంటే డాటర్ ఏజ్ ఏమవుతుందండి? 14 అవుతుందండి. డాటర్ ఏజ్ 14 అయ్యిందంటే ఆటోమేటిక్ గా సన్ ఏజ్ ఏమవుతుందండి? 11 అవుతుందండి. 11 అయితే ఇప్పుడు ఫాదర్ ఏజ్ ఏమవుతుందండి? 44 అవుతుందండి. ఇప్పుడు ఇది 44 అయితే ఇది మదర్ ఏజ్ ఎంత? 42 అయితే మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 2 ఉంది. కానీ ఏం రావాలంటే 6 రావాలండి. అంటే 42 కరెక్ట్ కాదనమాట. అంటే చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే నేను ఆప్షన్ చెప్పలేదు. ఆప్షన్ త్రూ చేస్తే ఇక్కడ మళ్ళీ 48 ట్రై చేసాం అనుకోండి, ఇది 48 అయితే ఇది 16 అవుతుంది. ఇది 16 అయితే ఇది ఏమవుతుంది అంటే 13 అవుతుంది. 13 4 ఎంత అండి? 52. 52 కును మళ్ళీ 48 డిఫరెన్స్ చూసుకుంటే ఎంత? 48 కి ఎంత అంటే 4 వస్తుందండి. కానీ ఏం రావాలి? 6 రావాలండి. కాబట్టి అలా మనం చెక్ చేసుకుంటే 54 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, ఇది మనం చేసే పద్ధతి అండి, కరెక్ట్ మెథడ్స్ అనమాట ఇవి. ఈ మెథడ్స్ మీరు ఫాలో అవ్వండి, సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 28 అండి. క్వశ్చన్ నెంబర్ 28, ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ 3 persons ఆర్ ఇన్ ది ప్రొపోర్షన్ 4:7:9. 8 years ago, the sum of their ages was 56 years. The present age of the eldest person is అన్నాడండి. ముగ్గురు వ్యక్తుల ప్రస్తుత వయసు నిష్పత్తి 4:7:9 అండి. 8 సంవత్సరాల క్రితం వారి వయసుల మొత్తం ఎంత అంటే 56 అండి. అయితే పెద్ద వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు అడిగాడండి. పెద్ద వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు. పెద్ద వ్యక్తి ఎంత అంటే ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 టేబుల్ ఏదైతే క్యాన్సిల్ అవుతుంది ఆన్సర్ అవుతుందండి. ఇది క్యాన్సిల్ అవ్వదు, ఇది అవుతుంది, ఇది అవుతుందండి. రెండిట్లో ఏదో అవుతుంది కరెక్ట్. అంటే ఖచ్చితంగా మనం చేయాలి. 8 సంవత్సరాల క్రితము 8 years ago, 8 years ago వాళ్ళ యొక్క వయసులో మొత్తం ఎంత అంటే 56 సంవత్సరాలు అండి. మరి ప్రెజెంట్ అన్నప్పుడు ఏమవుతుందండి? మొత్తం ముగ్గురు ఉన్నారు కాబట్టి 8 మూడులు ఎంత అంటే 24 కలుస్తుందండి. 24 ప్లస్ చేస్తే ఏమవుతుంది చూడండి ఇక్కడ 56 ప్లస్ 24 అంటే 80 అవుతుందండి. ఇప్పుడు వాళ్ళ యొక్క నిష్పత్తి ఎంత అంటే 4:7:9 అండి. 4:7:9 మొత్తం కలపండి. 4 + 7 అంటే 11 అండి. 11 + 9 అంటే 20 అండి. 20 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 80 అంటే ఇక్కడ ఇంటూ ఏమైందండి? 4 అయిందండి. కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 4 అవుతుందండి. 9 4 ఎంత అండి? 36 అండి. కాబట్టి 36 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. మొత్తం అందరివి కావాలంటే ఏం చేసుకోండి? ఇంటూ 4 అండి. 4 4 16 అండి. 7 4 28 అండి. అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు, మొదటి వ్యక్తి 16 సంవత్సరాలు, రెండో వ్యక్తికి 26 సంవత్సరాలు, మూడో వ్యక్తి 36 సంవత్సరాలు. అయితే పెద్ద వ్యక్తి యొక్క వయసు కావాలన్నాడు కాబట్టి 9 ఇంటూ 4 చేసామంటే 36 అండి. 36 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 29 అండి. క్వశ్చన్ నెంబర్ 29 ఏమి ఇచ్చిందంటే, ఇన్ 10 years అంటే 10 సంవత్సరాల్లో ఏ విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బి. బి వాజ్ 10 years ago. ఇఫ్ ఏ ఈజ్ నౌ 9 years older than బి, ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి ఈజ్ అని ఇచ్చాడండి. 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాల క్రితం ఏ బి కంటే రెట్టింపు వయసు ఉంటుందండి. ఇప్పుడు ఏ బి కన్నా 9 సంవత్సరాలు పెద్దది. అయితే బి యొక్క ప్రస్తుత వయసు ఎంత అడిగాడండి. ఇందులో కొద్దిగా ఇక్కడ చిన్న చేంజింగ్ అండి. ఏ ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ పెట్టుకోండి. 10 సంవత్సరాల్లో ఏ 10 సంవత్సరాల క్రితం బి కంటే రెట్టింపు వయసు ఉంటుందండి. అంటే ఇక్కడ ఏ బిలు పక్క పక్కన వచ్చాయి. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఇప్పుడు ఏ బి వయసు కన్నా 9 సంవత్సరాలు పెద్దనండి. ఏ బి కన్నా 9 సంవత్సరాలు పెద్దది. అంటే ఏమవుతుందండి? ఇప్పుడు ఏ బి అనే ఇద్దరు వయసులు ఉన్నాయండి. ఇప్పుడు బిది మీరు ఎక్స్ అనుకున్నట్లయితే ఏది ఏమవుతుందండి? x+9 అవుతుంది. ఎందుకంటే ఏ కంటే బి చూడండి, ఏ బి కన్నా 9 సంవత్సరాలు పెద్దది. దీనికన్నా 9 సంవత్సరాలు పెద్ద x+9 అండి. ఇక్కడ చూడండి 10 సంవత్సరాల్లో ఏ అంటే 10 సంవత్సరాలు అంటే ఇక్కడ ఏమవుతుంది? +10 అవుతుందండి. 10 సంవత్సరాల క్రితం బి అంటే -10 అవ్వాలండి.
అప్పుడు ఏమవుతుందంటే బి కంటే రెట్టింపు వయసుని కలిగి ఉంటాడు. అంటే ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ ఈ రెండు ప్లస్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 10 అని అర్థం అనమాట. ఓకే, ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు సాల్వ్ చేసండి. ఎక్స్ ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 20 అండి. ఈ ఎక్స్ ని పంపించారనుకోండి ఏమవుతుందండి 2x మైనస్ ఎక్స్ అవుతుందండి ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 20 కాస్త పంపించిస్తే 19 ప్లస్ 20 అవుతుందండి. ఓకే అండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 19 ప్లస్ 20 అంటే ఏమవుతుందండి 39 అండి, సారీ 39 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 39. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 39 అయితే బి యొక్క ప్రస్తుత వయసు ఇదే కదండి, బి యొక్క ప్రస్తుత వయసు కాబట్టి మన 39 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 39 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30 ఏమిటంటే రేణుస్ ఫాదర్స్ వాజ్ 30 years of age when she was born, while her mother was 36 years old when her brother 4 years younger to her was born. What is the difference between the ages of her parents అని ఇచ్చాడండి. రీను ఆమె ఆ, రీను రీను తండ్రి ఆమె పుట్టినప్పుడు 38 సంవత్సరాలు అటండి. ఆమె తల్లికి 36 సంవత్సరాలు ఆమె సోదరుడు పుట్టినప్పుడు అటండి. ఆమె సోదరు పుట్టినప్పుడు ఆమె కంటే 4 సంవత్సరాలు చిన్నవాడు ఆమె సోదరుడు అండి. అయితే ఆమె తల్లిదండ్రుల వయసుల మధ్య తేడా ఎంత ఉంటుంది అడిగాడండి. ఓకేనండి, ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మాత్రము మీరు మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఉపయోగించుకొని చేశారనుకోండి కన్ఫ్యూజ్ గా అనిపిస్తుందండి. ఇది ఒక మీ ఫ్యామిలీ, ఆ రీను ఫ్యామిలీ కాదు మీ ఫ్యామిలీ అనమాట. మీ ఫ్యామిలీ మీకు ఒక్క తమ్ముడు కానీ ఇక్కడ మనకి ఇక్కడ తమ్ముడు ఉన్నట్టునండి. మీరు అమ్మాయి ఇక్కడ అబ్బాయిగా మీరు ఊహించుకోకండి, మీరు అమ్మాయి, మీకు తమ్ముడు ఉన్నాడండి. నీకంటే 4 సంవత్సరాలు చిన్నవాడు. ఓకేండి, మీ సోదరుడు 4 సంవత్సరాలు చిన్నవాడు. ఇప్పుడు మీ తండ్రికి 38 సంవత్సరాలు అండి. ఇప్పుడు మీ తండ్రికి 38 సంవత్సరాలు. ఎప్పుడు మీరు పుట్టినప్పుడు అండి, మీరు పుట్టినప్పుడు మీ తండ్రి యొక్క వయసు ఎంత అండి 38 సంవత్సరాలు అండి. మరి అక్కడికి 4 సంవత్సరాల తర్వాత మీ తమ్ముడు పుడతాడండి, అవునా కాదండి? అక్కడికి 4 సంవత్సరాల తర్వాత మీ తమ్ముడు పుడతాడండి. ఇది ఫాదర్ ఏజ్ అండి. 4 సంవత్సరాల తమ్ముడు పుడతాడంటే మీ నాన్నకు కూడా 4 సంవత్సరాలు పెరుగుతుందో పెరగదండి? పెరుగుతుంది. కాబట్టి మీ నాన్న వయసు అప్పుడు ఏమవుతుందండి 42 సంవత్సరాలు అవుతుందండి. అప్పుడు మీ అమ్మ వయసు ఎంత అండి 36 సంవత్సరాలు అండి. అప్పుడు ఎంత అండి మీ అమ్మ వయసు 36 సంవత్సరాలు అండి. ఇప్పుడు చూడండి, మీ తమ్ముడు పుట్టినప్పటికి నాన్న వయసు 42 సంవత్సరాలు అండి, అమ్మ వయసు 36 సంవత్సరాలు అండి. రెండింటి మధ్య తేడా ఎంత అండి 6 సంవత్సరాలు అండి. కాబట్టి 6 సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా మీరు మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఉపయోగించుకొని ఎక్స్ అనుకుని వెయ్యి అనుకుని ట్రై చేస్తారు అనుకోండి, మీకు ఆన్సర్ రాదండి, కష్టం అనిపించేస్తుంది అనమాట, మీకు తప్పులు కూడా చేస్తారు. కాబట్టి సింపుల్ గా మీరు మీ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీని అండర్స్టాండింగ్ చేసుకొని మీరు ఆన్సర్ చేయండి, సింపుల్ గా మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి, ఈ విధంగా ఆన్సర్ చేయండి, ప్రతి బిట్కి కూడా సింపుల్ ఆన్సర్ వస్తుందండి. అయితే ఇప్పటి వరకు మనము 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.